if y is equals to minus cos square x by 2 minus 2 log sin x by 2, prove that dy by dx is equal to cot cubed x by 2. ఇది ఒకసారి ఐఎస్సి సిలబస్లో 99లో ఒకసారి అడిగాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. యాజ్ యూజువల్ గివెన్ తీసుకుంటాము. గివెన్ అంటే మనకి ఇది ఇచ్చింది. దీని ఫస్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాము. అప్పుడు మనకి dy బై dx ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, పవర్కి డెరివేటివ్ చేయాలి. పవర్కి డెరివేటివ్ అంటే వెంటనే మనకు ఐడియా రావాల్సింది ఏంటంటే dy బై dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. దీని డెరివేటివ్ చేస్తే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సరే, పవర్కి డెరివేటివ్ చేసినప్పుడు పవర్ కిందకి దిగుతుంది, అంటే -2 cot x by 2 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ పవర్ 2లోంచి 1 తీస్తాం కనుక, ఇప్పుడు పవర్ 2 కనుక 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 ఎలా వస్తుందో అలా సేమ్ వస్తుంది. సో వచ్చినప్పుడు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే -2 ఇంటూ కాట్ ఎక్స్ బై 2 వస్తుంది. వచ్చిన తర్వాత పవర్కి అయిపోయిన తర్వాత పవర్కి మనకి డిఫరెన్షియేట్ చేసిన లోనికి వెళ్ళి dy బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ బై 2కి మనం డెరివేటివ్ చేయాలి. ఎప్పుడు అంతే, పవర్కి డెరివేటివ్ చేస్తే ఇది వచ్చింది. మళ్ళీ లోనికి వెళ్ళి ఈ పవర్ తర్వాత లోన కాట్ ఎక్స్ బై 2 ఉంది కదా, కాట్ ఎక్స్ బై 2కి డెరివేటివ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయాలి. కాట్ ఎక్స్ బై 2 అయిపోయింది. నెక్స్ట్ మైనస్ పెట్టుకుంటాము. 2 కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. ఇక్కడ లాగ్కి డెరివేటివ్ నేను ఇందాక క్లాస్లో కూడా చెప్పాను, dy బై డిఎక్స్ ఆఫ్ log x is always equal to 1 by x. సో కానీ మనకి ఇక్కడ ఏముంది, లాగ్లో మనకి ఏముంది, ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను, ఇది సైన్ ఎక్స్ బై 2 ఉంది. దానికి మనం డెరివేటివ్ చేయాలి. ముందు లాగ్కు చేస్తేనేమో 1 బై సైన్ ఎక్స్ బై 2 వస్తుంది. ఈ లాగ్ చేసినప్పుడు 1 బై సైన్ ఎక్స్ బై 2 వస్తుంది. మళ్ళీ మనం లోనకి వెళ్ళి మళ్ళీ లోన దీనికి డెరివేటివ్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో dy బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ బై 2. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, -2 cot ఎక్స్ బై 2 రాసేసిన తర్వాత కాట్ ఎక్స్ డెరివేటివ్ ఎంతో చూడాలి. అంటే dy బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, అంటే ఇక్కడ నేను కాట్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే నాకు మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 వస్తుంది. ఎందుకంటే నాకు కాట్ ఎక్స్ బై 2 ఉండటం వల్ల నాకు కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 వచ్చింది. కానీ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై 2 ఉంది కనుక మళ్ళీ దానికి నేను డెరివేటివ్ చేయాలి. dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ బై 2 చేయాలి. -2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ 1 బై సైన్ ఎక్స్ బై 2 ఉంది, రాసేసాను. 2 1 2 అది రాశాను. సైన్కి డెరివేటివ్ మైనస్ కాస్ ఎక్స్ బై 2, ఇది కూడా రాస్తున్నాను మళ్ళీ ఒకసారి. dy బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. ఇక్కడ మైనస్ రాదు నాన్న, సారీ, ఇక్కడ మైనస్ మనం తీసేద్దాం. సైన్కి డెరివేటివ్ కాస్ ఎక్స్. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ ఉంది కనుక కాస్ ఎక్స్ వచ్చింది. కానీ ఇక్కడ ఎక్స్ బై 2 ఉండటం వల్ల మళ్ళీ dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ బై 2 చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
Now coming to the next step. Minus 2 cot x by 2 minus into minus plus cosecant square x by 2. ఇక్కడ ఒక 2 ఉంది, మనం మర్చిపోకూడదు, 2 రాశాను. ఇంటూ d by dx ఆఫ్ x by 2. x కి డెరివేటివ్ 1 కనుక ఇక్కడ నాకు మళ్ళీ 1 by 2 వస్తుంది. మైనస్ 2 by sin x by 2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. ఇక్కడ కాస్ x by 2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. కానీ d by dx ఆఫ్ x by 2కి డెరివేటివ్ చేస్తాం, మళ్ళీ నాకు 1 by 2 వస్తుంది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సిన స్టెప్స్. నౌ కమింగ్ టు ద క్యాన్సిలేషన్. ఇక్కడ బై 2 ఉంది, ఈ బై 2 ఈ 2తో క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2తో క్యాన్సిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కాట్ ఎక్స్ బై 2 ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 మిగులుతుంది. ఇక్కడ dy by dx is equals to cot x by 2 into cosecant square x by 2 మైనస్ ఇక్కడ కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే కాస్ బై సైన్ ఉంది. కాస్ బై సైన్ అంటే కాట్ ఎక్స్ బై 2. నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తాను, కాట్ ఎక్స్ బై 2 ఇక్కడ ఉంది తీసేస్తా. కాట్ ఎక్స్ బై 2ని నేను కామన్ గా తీసేస్తే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ 1 మిగులుతుంది. సో కాట్ ఎక్స్ బై 2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ 1 అంటే కాట్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో కాట్ ఎక్స్ బై 2 ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్ బై 2 అంటే కాట్ క్యూబ్డ్ ఎక్స్ బై 2. మనం ప్రూవ్ చేయమన్నది అదే కనుక అది వచ్చేస్తుంది.